గడిచిన దినాన మనం మత్తయి సువార్త 25 అధ్యాయము 40వ వచనం వరకు ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులు. ప్రభు రెండో రాకడలో ఎవరు ఆశీర్వదించబడినటువంటి గుంపులో ఉంటారు అన్నటువంటి విషయాన్ని, ఎందుకు అన్నిటి మీద విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలే మేలు చేయాలి అన్నటువంటి విషయం నేర్చుకోవడం జరిగింది. వాళ్ళు మనకు అనుగ్రహించబడినటువంటి ఆత్మీయ కుటుంబం అని, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అన్నిటికంటే ముందుగా చక్కదిద్దాలని అనేటటువంటి విషయం మనం నేర్చుకోవటం జరిగింది. ఈ సమయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయానికి చివరి వాక్య భాగాలు నిత్యాగ్నిలోనికి ఎవరు వెళ్తారు అన్నటువంటి విషయం 41వ వచనం నుండి 46వ వచనం వరకు ఈ 6 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం నుండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నలభై 41వ వచనంలో చెప్పబడినటువంటి మాట, శపించబడిన వారు. శపించబడిన వారి జాబితాలో ముఖ్యంగా వచ్చేటటువంటి జనం మనం ఎవరు అనుకుంటామంటే, బహుశా నమ్మని వారు మాత్రమే ఉంటారు అనుకుంటాం, విశ్వసించని వారు మాత్రమే ఉంటారు అనుకుంటాం, రక్షణ లేని వారు మాత్రమే అనుకుంటాం. కాదు, వారికంటే ప్రాముఖ్యంగా ప్రభు అంటే ఎవరో ఎరిగినటువంటి వారు, సంఘం అంటే ఏంటో తెలిసిన వారు, దేవుని అనాది ప్రణాళిక ఏంటో తెలిసిన వాళ్ళు, ప్రభు పట్ల ఎటువంటి జాగ్రత్త వహించాలో, ఎట్టి ప్రేమను కనబరచాలో ఎరిగినటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్ప తప్పదు. ఎందుకనంటే ఏమీ తెలియనటువంటి వారిని శిక్షించాలని దేవుడు ఎప్పుడు అనుకోడు. వాళ్ళకు దాంతో ఎక్కువగా పరిచయాలు లేవు కదా, తెలియదు. వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళని శిక్షించటం అనేది మనం కూడా హర్షించం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళు అన్నీ తెలిసినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా దానికి తగిన రీతిగా ప్రవర్తించటం లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే దేవుడి యొక్క ఆలోచన మనిషికి నరకానికి పంపించాలని కాదు మనిషి. ఎందుకంటే అసలు ఆ నిత్యాగ్ని అనేది ఎవరి కోసం సిద్ధపరచబడింది అని అంటే మనకు అక్కడ రాయబడింది. ఏమనండి ఏమని రాయబడిందండి? అపవాదికి వాని పిల్లలకు, శపింపబడిన వారికి. అంటే అపవాదికి వాని దూతలకు సంబంధించింది ఆ లోకము అని రాయ. మరి మనకేం ఏం సిద్ధపరచబడిందండి? మనం ఇంతకుముందు దాన్ని దాటుకొని వచ్చాం. 34వ వచనంలో రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించు. మన కోసం సిద్ధపరచబడింది దేవుడి ఉన్నత రాజ్యం, దైవరాజ్యం, నీతి నివసించే రాజ్యం, శాంతి సమాధానాలు నివసించే రాజ్యం.
పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని కలిగించేటటువంటి రాజ్యం. అటువంటి రాజ్యం మన కోసం సిద్ధపరచబడింది. నిత్యాగ్ని మన కోసం కాదు. అయితే మరి మనం ఎందుకెళ్తున్నాం? మనల్ని ఎందుకు ఎళ్ళమంటున్నాడు ప్రభు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మానవులుగా పుట్టిన మనం దేవుని దూతలుగా, దేవుని ప్రతినిధులుగా మసలుకోవాల్సిన వాళ్ళం, మెలగాల్సిన వాళ్ళం. కానీ తెలియకుండానే అపవాది దూతలుగా, సాతాను బిడ్డలుగా మసలుకున్నటువంటి పరిస్థితులు మనవి. అందుకే వాడు, వాడి తాలూకు వ్యక్తులు అందరూ గూడా నిత్యాగ్నికెళ్తారు. దేవుని సంబంధులు నిత్యరాజ్యానికెళ్తారు. అందులో మరణమనేదే ఉండదు. చిమ్మెట లాంటి వాటికి తావే ఉండదు. దొంగలు రారు. ఎంత అద్భుతమైనటువంటి లోకము. దాన్ని స్వతంత్రించుకొనలేనటువంటి పరిస్థితులు ఎందుకొచ్చాయి? దేవుడు నిజంగా మానవుడిని నిత్యాగ్ని నుంచి తప్పించటానికి ఎన్నైతే ప్రయత్నాలు చేయాలో, ఎన్నైతే అవకాశాలు ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాడు. ఎవరి రూపంలోనంటే యేసుప్రభు రూపంలో. ప్రభుని ఎందుకు పంపించాడు ఈ లోకంలోనికి మానవుడి కోసం అనంటే చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16, 17 వచనాలు మరియు అదే 3వ అధ్యాయంలో చివరి వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలు మరియు ఈ వచనంలో ఈ అధ్యాయంలో చివరి వచనం అనగా 36వ వచనం. ఈ 2 వచనాలు చూడగలిగితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక అంటే నిత్య నరకము పొందక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇంకా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. యేసు అన్న పదానికి అర్థమే ఏంటండి? రక్షకుడు. 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 పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి తప్పించువాడు అని అర్థమట. ఉత్పత్తి అర్థం అంటున్నారు. ఆ రకమైనటువంటి అర్థానికి కూడా పరిపూర్ణమైనటువంటి నిర్వచనంగా యేసుప్రభులు వారు అంటారు. రాబోయే నరకము నుండి తప్పించి నిత్య జీవానికి తీసుకెళ్ళటానికి యేసుప్రభుని పంపించాడట. 36వ వచనంలో కూడా ఏమని రాయబడిందంటే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఏమిటి కుమారునికి విధేయత చూపటం అంటే? మనకు తెలియాలి. ఇక్కడ దేవుడి ఉగ్రతకు గురయ్యేంత యేసు ప్రభువు మీద విధేయత చూపలేని పరిస్థితులు ఎలా వస్తాయి? ఇవే ప్రభువులు వారు చెప్తూ కొన్ని మాటలు చెప్పాడు. చూద్దాం. ఎందుకు నిత్యాగ్నిలోనికి పొండి అని అన్నాడంటే 42వ వచనం నుండి చూస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనం చూస్తే నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పికొన్నాను, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినే ఉన్నాను, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరనే ఉన్నాను, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను చూడ రాలేదని చెప్పు. దేవుడు నీతిమంతుల కోసం మాట్లాడేటప్పుడు ఈ అనీతిమంతుల కోసం, దుష్టుల కోసం మాట్లాడేటప్పుడు ఒక ఆశీర్వాదానికి దారితీసిన పరిస్థితులేంటి, ఒక శాపానికి దారితీసిన పరిస్థితులేంటి, రెండు చెప్తున్నాడు ప్రభు. ఎందుకు ఆ ఆశీర్వాదం వాళ్ళు పొందుకున్నారు?
అట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే వాళ్ళు ఏం చేశారు? మనం ఏం చేయాలి? ఎందుకు వారు శపించబడ్డారు? శపించబట్టుకు కారణం ఏమిటి? మనకు శాపం రావాలంటే ఎలా ఉంటే వస్తుంది? ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా, సూటిగా ప్రభు చెప్పారు. ఇలా అన్న తర్వాత సేమ్ నీతిమంతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు రిప్లై ఇచ్చారు. ప్రభువా మేము ఇప్పుడు చేశాం. సేమ్ ఈ అనీతిమంతులు కూడా ఇదే క్వెషన్ అడిగారు. ఏమని అన్నారు అంటే 44 వచనంలో. అందుకు వారు, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటయెను, దప్పికొని ఉండుటయెను, పరదేశి ఉండుటయెను, దిగంబరమై ఉండుటయెను, రోగివై ఉండుటయెను, చెరసాల ఉండుటయెను చూచి నీకు ఉపచారము చేయకపోతిమి అని ఆయన అడిగారు. ఊరికే ఉండం కదా మనం. దేవుడు ఏదన్నా డెసిషన్ తీసుకొని ఏదన్నా పనిష్మెంట్ ఇస్తూ ఉన్నా, లేదంటే ఆశీర్వాదం ఇస్తూ ఉన్నా, ఎందుకు? మానవ నైజం. ఎందుకంటే మాట్లాడేటటువంటి గుణం, భావాన్ని వ్యక్తపరిచే గుణం. ఒకవేళ ఏదన్నా నాకేదో అన్యాయం జరుగుతుందనో, లేకపోతే నాకు తగిన రీతిగా జరగట్లేదనో అనిపించినప్పుడు తన గళమెత్తేటటువంటి పరిస్థితులు, అధికారం మానవుడికి మాత్రం దేవుడు చాలా స్పష్టంగా సొంతం చేశాడు. చాలా గొప్పగా సొంతం చేశాడు. ఏంటి ప్రభువా మేమెప్పుడు అలా చేయలేదే. మాకు తెలిసి నువ్వంటే మాకు చాలా ప్రేమ అన్న మాటలు వాళ్ళు చెప్పినప్పుడు ప్రభువు ఏం మాట్లాడుతున్నాడు అనంటే 43వ వచనంలో, 45వ వచనంలో, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో. మేమెందుకు మేమెప్పుడు చేశాం ప్రభువా నీకప్పుడు నీకు ఇంతగా సేవ ఎప్పుడు చేశామనంటే, లేదు లేదు నా సహోదరులకు మీరు చేశారు. నాకు చేసినట్టు అన్నట్టు. నీకెప్పుడు మేము చేయకుండా పోయాము అనంటే, నాకు చేయకపోవటం కాదు మీరు, నా సహోదరులకు ఈ మిక్కిలి అల్పులకు చెయ్యలేదు అని. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సంఘం అంటే ఏంటండి అర్థం? సంఘం అంటే అర్థం ఏంటి? మాట్లాడండి పిలువబడిన బ్రదర్స్. వారు సార్. లోకంలో నుండి పిలువబడిన వారని. రైట్. లోకంలో నుండి పిలువబడినవారు. దాన్ని దేనితో పోల్చడం జరిగిందమ్మా? పరలోకమన్న. సంఘమును పరలోకంతో. ఇంకా స్త్రీతోన్నా. ఓకే. స్త్రీతో పోల్చడం జరిగింది. కరెక్ట్. అది కూడా కరెక్టే. ఇంకా అంటే ఎందుకు ఇది స్ట్రెస్ చేస్తున్నానంటే, క్రీస్తుకు సంబంధించి ఏ పోలికతో పోల్చడం జరిగింది సంఘమును? క్రీస్తుతో రిలేటెడ్ చేసి. వధువు సార్. క్రీస్తు వధువు. వెరీ గుడ్. ఇంకా చెప్పాలంటే ఆయన శరీరము. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది చూడండి. ఏమని? కొలసీలకు రాసిన పత్రిక అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. సంఘము అంటే ఏంటి అర్థం అంటే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం మాత్రమే కాదు, క్రీస్తు యేసు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. అంటే ఆయన సర్వస్వం తన ప్రాణమే ధారపోసి సంపాదించుకున్నది సంఘమైనప్పుడు, ఆయన దేహమే సంఘమైనప్పుడు, సంఘము యొక్క న్యాయబద్ధమైనటువంటి అవసరతలలో పాలు పంపులు పొందుకోలేదంటే, బాధ్యత కలిగి ఉండలేదంటే, అది కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఎందుకనంటే
దేవుణ్ణి ప్రేమించేస్తున్నామనంటే దేవుడి ఆజ్ఞలను ప్రేమిస్తున్నట్టు అర్థం. క్రీస్తుని ప్రేమిస్తున్నామనంటే క్రీస్తు యేసు ప్రాణమే పెట్టి కాపాడుకున్న సంఘం యెడల బాధ్యత కలిగి ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పాతకం ఏంటంటారు? వాళ్ళు ఏమైనా ఒకసారి నరకానికి పోయేటటువంటి వాళ్ళ విషయంలో మనం ఏమనుకుంటామంటే పాపాలు చేసినోళ్ళు నరకానికి పోతారు అనేది మనందరికీ తెలిసిందే. దీంట్లో కొన్ని లిస్టులు కూడా మనం చూస్తాం. ఏమండి? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూద్దాం. 9వ వచనం నుండి నేను చదువుతాను. ఎక్కువ వచనాలు ఉన్నాయి అవి. మీరందరూ దయచేసి ఆ రెఫరెన్స్ తీయండి చాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 9వ వచనం చూస్తే, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసిన వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడు ఎవరైనను జారుడుగా గాని, లోభి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయి ఉన్నవాడలా అట్టి వాడితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. కాబట్టి వాళ్ళని ఏం చేయమంటున్నాడు? చివరి వచనంలో, మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. దుర్మార్గం అంటే ఏంటని చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. దుర్మార్గం అనంటే లోబులు, జారులు, దోచుకుని వారు, విగ్రహారాధికులు వీళ్ళు కదా. మరి ఎట్టి దుర్మార్గపు లక్షణాలు వీళ్ళలో ఏమైనా ఉన్నాయా? కుడివైపున ఎడవైపున ఉన్నటువంటి వాళ్ళలో లేవు కదా. ప్రభు కూడా వాళ్ళ దుర్మార్గాలు వీటన్నిటిలో వీటి జాబితాలో ఏది చెప్పలే. అయినా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చేయకూడనివి చేయకపోవటమే కాదు, చెయ్యవలసినవి చెయ్యకుండా పోవటం కూడా పాపమే. చేయకూడనివి చేస్తే పాపం, చెయ్యవలసినవి చెయ్యకపోయినా పాపమే. ఇది మనం అంటున్న ఏదో కొత్త డెఫినేషన్స్ కాదు ఇవన్నీ. ఒకసారి యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 17వ వచనంలో చూద్దాం ఏమని రాయబడిందో. అసలు వీళ్ళు ఎందుకు ఇక్కడికి వెళ్ళారు అని అంటే, వాళ్ళు ఎటువంటి అలాంటి దుర్మార్గ పనులు ఏవి చేయలేదు. వాళ్ళు జారులు కాదు, విగ్రహారాధులు కాదు, వ్యభిచారులు కాదు, అబద్ధికులు కాదు. మరి ఆయనను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు పంపించాడు ప్రభు అని అంటే, 4వ అధ్యాయం చివరి మాట యాకోబు రాసిన పత్రిక చదవండి ఒకరు. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనిరిగియు. మేలేంటి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మనకు బాగా అర్థం కావటానికి. సంఘం గురించి చాలా మందికి చాలా చిన్న చూపండి. మనం ఎవరు అంటే సంఘములో, క్రీస్తు శరీరములో మనం కూడా సాటి అవయవాలు. అవునా? మనము కూడా క్రీస్తు అనేటటువంటి శరీరంలో సాటి అవయవాలు. అవయవాలలో, మానవ దేహపు అవయవాలలో ఉన్న ఐక్యత ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి, ఎంత శ్రేష్టంగా ఉంటుందంటే ఊహకు అందనటువంటి గొప్ప రీతిలో ఉంటుంది. ఎగ్జాంపుల్, కుడి కాలుకో ఎడమ కాలుకో ఏదన్నా గాయమైందనుకోండి, దెబ్బ తగిలిందనుకోండి, అది సాధారణంగా ముందులాగా నడవలేదు. దానికి ట్రీట్మెంట్ ఇస్తారు, కట్టు కడతారు. అయితే మరో కాలు అంటే ఏ ఇంజూరీ లేకున్నటువంటి, ఏ గాయం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా చక్కగా ఉన్నటువంటి కాలు ఏం చేస్తా తెలుసండి? బాధపడుతుందన్న.
ఇంకమ్మా బాధపడుతుంది ఓకే, ఇంకా దాని పని కూడా ఎక్కువ ఇది స్ట్రెయిన్ వెరీ గుడ్, తీసుకుంది. వెరీ గుడ్ సిస్టర్. అసలు ఆ 2 కాళ్ళు చెయ్యవలసిన పనిని ఒక్క కాలే మోస్తూ పోతుంది. అరే దాని బాధ నాకేం సంబంధం? ఎట్ట చస్తే చావని. ఇదిగో నేను నీ భారం నేను మోసేది లేదు. నాకు ముందే నా భారమే నాకెక్కువ. నీ నీ భారం నువ్వు మోసుకో అమ్మ. సగం శరీరం నువ్వు మోయాలి, సగం శరీరం నేను మోయాలి. 50-50. అందుకే కదా 2 కాళ్ళున్నాయి. నేను బాగలేను కదా అని అంటే, అవును బాగలేకుండా పోయింది నీ తప్పు. జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని ఏ రోజు కూడా సాటి కాలు, సాటి పాదం ఎప్పుడు అపోజ్ చేయదు. అలాగే కుడి చేయకు ఎడం చేయకు గాయమైంది అనుకోండి, ఆ కట్టు కట్టేసి పక్కన పెట్టేశాడు. కుడి చేయికే అయింది అనుకోండి, ఎడం చేయి ఏం చేయాలి తెలుసండి? తన పని చేయటంతో పాటు కుడి చేయి చేసే పని కూడా చేయాలి. ఇప్పుడు అది ఫీల్ అవ్వదు. అలాగే కాళ్ళు పరిగెడతాయి. ఇప్పుడు మనకు రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ ఇస్తారు కదండి. అసలు అక్కడ వర్క్ చేసింది ఎవరు? బాగా హార్డ్ వర్క్ చేసింది ఎవరండి? కాళ్ళు పనిచేసాయి. ఫస్ట్ ప్రైజ్ వస్తే మెడల్ ఎక్కడేస్తారు? మెడకేస్తారు. ఏ రోజైనా ఫీల్ అయ్యింది అనుకోండి కాళ్ళు, ఏంటి నేను ఇంత కష్టపడితే నాకు మంచి షూ ఇవ్వచ్చు కదా ప్రైజ్ కింద, మెడల్ నాకేయాలి కదా, ఏ రోజు అది ఆలోచన. అంటే సంఘం అంటే ఒక శరీరం అనేటటువంటి దానితోనే క్రీస్తు సంఘాన్ని ఎందుకు పోల్చాల్సి వచ్చింది? ముఖ్యంగా ప్రధానంగా ఈ ప్రపంచంలో గాయాలు అయినటువంటి వారు, మిగతా దేహాలు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉంటారా ఉండరా? మనకే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదా. కానీ మన సొంత దేహాన్ని చూసుకున్నంతగా వేరే వాటిని వేటు చూసుకో. దీన్ని మీరు నమ్ముతారా నమ్మరా? నమ్ముతాం. 100%. ఎందుకనంటే ఒక మాట రాయబడిందండి బైబిల్ గ్రంథం, ఎఫ్సీలు రాసిన పత్రిక, అద్భుతమైన మాట ఉంది. 5వ అధ్యాయము ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి ఏమండి ఇక్కడ తన శరీరమును ద్వేషించిన వాడు ఎవ్వడు లేడట. అందుకని అసలు శరీరాన్ని ద్వేషించుకున్నాడు భూమి మీద బతకడండి. భూమి మీద శరీరాన్ని ద్వేషించుకున్నాడు తొందరగా చచ్చిపోతాడు. శరీరాన్ని ద్వేషించాడా లేదా అని అంటే ఏం లేదండి, దానికి ఇష్టం వచ్చిన భయంకరమైన వ్యసనాలకు దారితీసి అలవాటు పడిపోయి ఉంటాడు. మందు తాగుతారు, అభిచారం చేస్తారు, ఇష్టం వచ్చినట్టు తిండి తింటారు, ఏ జాగ్రత్తలు తీసుకోరు, రకరకాలైనటువంటి వ్యసనాలు వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉంటారు. దాని అర్థం ఏంటి? శరీరమును, సొంత శరీరమును ద్వేషించిన వాళ్ళు అని అర్థం. వాళ్ళు ఇక బతకలేరు ఎక్కువ కాలం. అందుకే బతకగలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరయ్యారంటే దాన్ని ద్వేషించుకోకుండా కాపాడుకునేవాడు. ఏమండి? అందుకే ఇక్కడ ఇలాంటి వాళ్ళే ఉన్నారట. ప్రతి వాడు దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు అన్న. దీన్ని మనం మనసులో పెట్టుకోగలిగితే క్రీస్తు దేహములో అవయవాలుగా ఉన్నటువంటి వాళ్ళం ఒక అవయవము ఇబ్బంది పడుతున్నప్పుడు, ఒక అవయవం ఇరుకున ఉన్నప్పుడు, ఒక అవయవం కష్టాలు పాలవుతున్నప్పుడు చూస్తూ ఏ అవయవము ఊరుకోదు. అది ఈరోజు సంఘములో ఎంతవరకు ప్రతిబింబిస్తోంది? అదే మేలైనది. అసలు వెంటనే ఇప్పుడు దెబ్బతిన్న గాయపడినటువంటి అవయవం యొక్క పని మరొక అవయవం తీసుకుంటే తొందరగా ఏమవుతుంది చెప్పండి?
అవుతుంది గాయపడినటువంటి అవయవము తొందరగా రికవర్ అయిపోతుంది. దీనివల్ల మెయిన్ బెనిఫిట్ ఎవరికి తెలుసండి? 2 పనులు చూసుకున్నటువంటి ఆ మిగిలిన అవయవం రిలీఫ్ అయిపోద్ది. అవునా కాదా? అంటే సంఘంలో ఉన్నటువంటి న్యాయమైనటువంటి అక్కరలు మనం తీర్చుకోవటం వల్ల మనకు కూడా మేలవుతుంది. అది తెలుసుకోలేనప్పుడు, మనకు మనం మేలు సమకూర్చుకోలేనప్పుడు మనం ఇక అంటే శరీరం గురించి పట్టించుకొని శరీరం ఎక్కడ ఉంటుందా? నేను అడుగుతున్నా చెప్పు. శరీరం గురించి, శరీరపు మిగిలిన అవయవాల గురించి పట్టించుకొని అవయవం ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. అసలు అలా ఉండింది అనుకోండి, ఒకవేళ దానికి కూడా బహుశా రోగం వచ్చి ఉండాలి, లేదా చచ్చుబడిపోయి ఉండాలి, లేదా డ్యామేజ్ అయి ఉండాలి. అది సంఘాల్లో మన పాత్ర చాలా అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే అది క్రీస్తు దేహం. సృష్టికర్త మన కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రేమామయుడి యొక్క దేహం. ఆయన కలలండి అది. 7 సంఘాలకు పత్రికలు రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే సంఘాల మధ్య సంచరిస్తున్నాడు తండ్రి. ఎందుకనంటే ఆయన ప్రాణమే మనం. మనం ప్రత్యేకించబడి దేవుడి సొత్తైన ప్రజలుగా ఉంటున్నాం కనుక సంఘాల నుండి ఆయన ఫోకస్ చేస్తూ ఉంటాడు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ శపించబడినటువంటి వాళ్ళు చేసినటువంటి పాపాలు ఏమీ లేవు. అంటే వాళ్ళు వ్యభిచారం చేశారని ప్రభు చెప్పలేదు, దుర్మార్గులని చెప్పలేదు, ఇవన్నీ ఏం చెప్పలే. నువ్వు చెయ్యాల్సిన బాధ్యత, నువ్వు పోల్చిన పోలికకు తగ్గట్టుగా నువ్వు ఉండలేదు. అందుకే సంఘం కొరకు ఎంతమంది అయితే ఎంత ఎక్కువగా ఫోకస్ చేస్తారో, బాధ్యత కలిగి ఉంటారో, వాళ్ళందరూ సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎందుకనంటే మనము ఈ సంఘం అనే దేహములో సాటి అవయవాలుగా ఉన్నాం. ఆ దేహములో ఉన్న ఏ అవయవం బాగోలేని పరిస్థితి ఉన్నా కూడా బాగా గమనించండి. జాండీస్ వచ్చిందనుకో, జాండీస్ అంటే కామెర్లు కదండి. కామెర్లు. ఈ కామెర్లు వచ్చినప్పుడు తర్వాత టైఫాయిడ్ అనేటువంటిది ఉంది చూసారా? టైఫాయిడ్కి ముఖ్యంగా ప్రేగుల్లో అంటే తిండి సరైనటువంటి తిండి, మంచి తిండి కాకుండా చెడిన తిండి అలాంటి తీసుకున్నప్పుడే పేగుల్లో ఇబ్బంది, పేగులతో సమస్య వచ్చేది టైఫాయిడ్. ఇప్పుడు పేగులకు సమస్య వచ్చింది కదా అని ఈ టైఫాయిడ్ క్లియర్ అయ్యేంత వరకు ఏం చెప్తారు తెలుసండి డాక్టర్స్? టైఫాయిడ్ నాన్ వెజ్ తినొద్దు అంటారు, ఇంకా మసాలాలు తినొద్దు అని అంటారు. ఎక్కువగా ఏం తినమంటారమ్మా? అసలు అన్నమే తినద్దు అంటారు. ఎక్కువగా గంజి తాగండి అంటారు, మజ్జిగ తాగండి అని అంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సమస్య ఎక్కడ వచ్చింది? పేగులకు వచ్చింది. కానీ పనిష్మెంట్ ఎవరికి? నోటికి. చూసారు, కడుపుకి. ప్లస్ దానికంటే ముందు రుచి చూసేది ఎవరు? నాలుక రుచి చూస్తుంది. ఆ నాలుకకు ఆ టైఫాయిడ్ అయిపోయేంత వరకు కూడా ఎంత పనిష్మెంట్. అరే నీకు బాగలేకపోతే నాకేమైంది? నా నాలుకేం పొక్కలేదే కాబట్టి నేను తింటా అని ఏ రోజు అది అనుకోదు. గమనించండి, అంత గొప్ప ఐక్యత, అంత సఖ్యత సంఘం ఎడలో ఉండాలి. ఎందుకంటే సంఘం అంటే ఎవడో వాడదో వీడదో, వాళ్ళు కట్టించారు వీళ్ళు కట్టించారు, లేకపోతే వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు, ఇది కాదు సంఘం అంటే. సంఘం అంటే సాక్షాత్తు దేవుడి కలల పంట. అప్పుడప్పుడు నా డ్రీమ్ అండి ఇది అని కొన్ని చెప్తూ ఉంటాం కదా. నాకు ఉద్యోగం రావాలి, ప్రభుత్వ ఉద్యోగం, అది నా కళ అండి అది అని చెప్తారు కొంతమంది. కొంతమంది ఆడబిడ్డ కనాలండి, నాకు కళ అండి అంటారు. మగబిడ్డను కనాలండి, నాకు కళ అండి అంటారు. సొంత ఇల్లు కట్టుకోవాలండి, నాకు కళ అండి అంటారు కదా. పేపర్లో నా పేరు రావాలి, అదొక కళ అండి అని అంటారు. ఈ రకరకాల కళలు మానవులకు సంబంధించి ఉన్నాయి. దేవుడి కళలో పంట సంఘం అండి. అందుకే సంఘం మీద
ఎవరు ఎంత బాధ్యత కలిగి ఉంటారో సహవాసం దేవుడిచ్చిన కుటుంబం మీద. అంతేనండి. బాధ్యత ఉన్నోడికి మిగతా బాధర బందీల గురించి ఎక్కువ ఆలోచన చేయదు. వ్యసనాల జోలికి పోవటానికి టైం ఎక్కడిది వాడికి? ఇంత పెద్ద కుటుంబం, ఏమంటే నలుగురు సభ్యులున్న కుటుంబాన్ని ఈడ్చుకురావటానికి, ఈదటానికి 60 ఏళ్ల జీవితం సరిపోలేకపోతే సంఘం అంటే ఎంతమంది ఉన్నారండి? నలుగురి కంటే ఎక్కువే కదూ. మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు మున్సిపల్ హై స్కూల్ మెయిన్ కడపకు వచ్చారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా. ఆయన వచ్చి మరి ఉపాధ్యాయులను ఏదో ప్రసన్నం చేసుకోవాలనో, లేకపోతే ఏ ఏ గాళ్ళకి ఆ చాపెత్తాలన్నది ఏ రకంగా మంచిగా ఆలోచన చేసి చెప్పాడు. కానీ మంచి మాట ఒకటి చెప్పాడు. ఏంటంటే, మేము 2-3 పిల్లల్ని చూసుకోలేక చేస్తున్నాము, ఇబ్బంది పడుతున్నాం. ఇంతమంది పిల్లల్ని బరాయించుకుంటూ మీరు వస్తున్నారు. అందుకే దేశంలో ఏ ఉద్యోగానికి ఇవ్వనంత జీతం హైయెస్ట్ పెయిడ్ జాబ్గా నేను టీచర్ ఉద్యోగాన్ని కూడా అనుకుంటున్నాను అన్నాడు. మ్యూట్లో పెట్టుకోండి, గ్రేస్ అనేటువంటి సహోదరిమణి మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, బ్రదర్ సిస్టర్. మరి ఆయన ఆ మాట అన్నాడు. అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటారండి, అది ఇంతమంది ఉన్నటువంటి వ్యవస్థ, ఇంతమందిని చూస్తూ వాళ్ళకి కంట్రోల్ చేసిన తర్వాత వాళ్ళలో నుంచి ఒక ఇంజనీర్ని, ఒక డాక్టర్ని, సమాజానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తులను సిద్ధపరచడం అంటే మామూలు పని కాదు. సంఘం మన కుటుంబం కంటే పెద్దది. దాంట్లో రకరకాలైన వ్యక్తిత్వాలు, మనుషులు అందరినీ కొనుక్కున్నాడండి ప్రభు. అందరూ విలువ పెట్టి కొనబడిన వాళ్ళే. ఒకప్పుడు విలువ లేని వాళ్ళం కావచ్చు మనం, ఒకప్పుడు మనకు ఏమి గుర్తింపు లేకపోవచ్చు, ఒక వాల్యూ లేకపోవచ్చు. కానీ ఎవరినైనా సరే ప్రభు ప్రాణం పెట్టే కొన్నాడు, ఇచ్చే కొన్నాడు. దేవుడి కళ్ళు పండించడానికే ఆ వ్యక్తులు వచ్చారు సంఘంలో. వారి విషయంలో మనం ఎంత డీప్గా బాధ్యత కలిగి ఉంటే అంత మంచిది. ఎంత మంచిదంటే, మనల్ని ఆశీర్వదించబడిన మన సొంత లోకం, తండ్రి ఉన్న లోకం, శాశ్వత లోకం, మన స్వాస్థ్యం, మన ఆస్తి పొందుకోవటానికి దోహదపడేటటువంటి కిటుకు అక్కడే ఉంది. కాబట్టి ఈరోజు సంఘం ఎడల మనం బాధ్యత లేకుండా ఉన్నామంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు మీదే ధ్యాస లేదన్నాడు. ఆయన ఏమో ప్రాణం పెట్టాడు, మనమైతే కనీసం ఆలోచన చేయకపోతే ఎట్లాగా? మనమైతే కనీసం ప్రార్థన చేయకపోతే ఎట్లాగా? కనీసం మనం దాని ఎడల మన వంతు కనీస బాధ్యతన్నా కలిగి ఉండకపోతే ఆలోచించండి. ఈ ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది పిల్లారా. ఒక మంచి మాట చూద్దాం. మంచి మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. చూడండి ఏం చెప్తున్నానండి, అందరి ఎడలు అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు వాళ్ళకి చేయొద్దు వీళ్ళకి చేయొద్దు అని దేవుడు ఎప్పుడు చెప్పలే. గుర్తుపెట్టుకోండి, చెయ్యాల్సింది చేసిన తర్వాత కదా చేయాల్సింది, అసలు తర్వాత కదా కొసరు, అది చెప్పేది. ఏమండి, ఎవరో అన్నాడు, మీకు ఫ్రీ అని ఆఫర్స్ పెడుతూ ఉంటే బట్టల షాప్ వాళ్ళు, ఒక ఖర్చీపు కొంటే 4 చీరలు ఫ్రీ అన్నాడు. ఖర్చీపు ఎంతట? 5,000 అట. అప్పుడు కొనేవాడు ఏమన్నాడంటే, సార్ ఖర్చు పొద్దుగా నాకు ఆ ఫ్రీగా ఉన్న చీరలు అని అడిగాడు. కొంటే కదా నీకు వచ్చేది ఫ్రీగా, అసలు ఇది కొంటే కదా అవి ఫ్రీ వచ్చేది, ఇది కొనంగానే ఆ ఫ్రీ మాత్రం మాకు కావాలి అని అడిగాడు. అట్లాగా ఎవరినైతే మనం జాగ్రత్తగా బాధ్యత కలిగి చూసుకోవాలో వాళ్ళని చూసుకోకుండా మిగతా లోకం వల్ల చూసుకొచ్చాలని ఆలోచన చేస్తూ ఉంటారు చాలా మంది. అది పొరపాటు.
దేవుడు కూడా ఏమన్నాడంటే ఆయన మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అంటే వీళ్ళెవరిల్లు సంఘములో సంఘములో చేర్చబడిన వాళ్ళు, సంఘములో చేర్చబడిన వారు వారి ఎడల విశేషంగా మేలు చేయగలగాలి. నన్ను నేను పరీక్ష చేసుకుంటే అందరికంటే ఎక్కువగా నా ఇంట్లో ఉన్న వాళ్ళకంటే నాకంటే ఎక్కువగా విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేసిన వాడే ఉండగలగాలి. అలా ఉంటే నో ప్రాబ్లం, టిక్కు కొట్టుకొని మన జీవితానికి చక్కగా గుడ్డ వేసుకొని లేదంటే కాళ్ళ మీద కాలేసుకుని ఉండొచ్చు. మీరు కూడా మిగిలిన వాళ్ళ కంటే మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేసే పరిస్థితిలో ఉన్నారా? అయితే మనం హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు, నిశ్చింతగా ఉండొచ్చు. ఎందుకంటే మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాళ్ళ ఎడల మేలు చేస్తే ఏం జరుగుతుందండి? 9వ వచనం చూడండి. 9వ వచనం. మనము మేలు చేయుట ఎందు విసుగక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతము. తగిన కాలమందు మనం పంట కోస్తాము అట. విసుగక మేలు చేస్తే పంట వస్తుంది అంటే ఇదన్నమాట. ఏందన్నమాట? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పొలం పని చేస్తున్నాం. ఈ పొలం పనిలో ఎవరెంత కష్టపడితే అంత జీతం వాళ్ళకి అని చెప్తున్నాడు. అటు సంఘం పనిచేసే ప్రదేశం పుష్పమా గుర్తుపెట్టుకో. నేను నా స్కూల్లో పని చేయాలి, స్కూల్లో కాకుండా ఎక్కడెక్కడో పనిచేసి నా జీతం అడిగాడు అనుకోండి, ఏమంటాడు దేవుడు? గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ఏమంటారండి? నీకు ఇచ్చిన పని చేయకుండా వేరే పని చేసినారు. నీకు ఎక్కడ డ్యూటీ ఇచ్చింది? నీకు ఏం చేయమని ఇచ్చావు? నీకు పని జీతం ఎందుకు ఇస్తున్నావు? పిల్లలు పాఠాలు చెప్పని కదా. ఈ స్కూల్లో పని చేయరా బాబు అని అంటే ఇక్కడ తప్ప నువ్వు లోకం వల్ల చేసి వస్తే ఇది దేవుడు అడిగేది రేపు. కాబట్టి మనం పేదవాళ్ళు చూద్దాం, తప్పులేదు. అనాథలు చూద్దాం, తప్పులేదు. వీళ్ళందరికంటే ముందు సంఘానికి ఏమున్నాయి న్యాయమైన అక్కరలు? సంఘం సరైనటువంటి ఆత్మీయ ఆహారం లోపముతో బాధపడుతుందా? పోషకాహార లోపంతో ఉన్నటువంటి పిల్లలను ఏమంటారంటే క్యాషియో వర్కర్ వ్యాధి, మెరాస్మస్ వ్యాధి అని 2 రకాల వ్యాధులు ఉంటాయి పోషకాహార లోపాల వల్ల వచ్చి. అలాంటి ఆత్మీయమైనటువంటి వ్యాధులతో ఏమైనా సంఘం సతమతమవుతుందా? ఏ సంఘంలో లేవండి ప్రాబ్లమ్స్? ఏ సంఘంలో లేవండి ఇరుకులు ఇక్కట్లు? మనం అనుకుంటూ ఉంటాం పేదోళ్ళు లేరు కదా అని. అదొక్కటే కాదు, ఆత్మీయ పేదోళ్ళు ఉన్నారా లేదా? ఎంతమంది లేరండి. ఎన్ని తెలుసండి మనకు? ఆలోచన చేయండి. నేను ఆలోచన చేస్తూ చదువుతూ పోతూనే ఉంటేనే నాకే తెలియని ఎన్నో సంగతులు నాకు అర్థమవుతున్నప్పుడు అరే ఎంతకాలం నేను విర్రవీగిపోయానే, నాకు బాగా అంతా తెలిసిపోయాయి. అక్కడ చేశాను, ఇక్కడ చదివాను, ఇవి చూశాను, అవి చూశాను, ఇక్కడ డిస్కషన్స్, అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పాను, పాటలు రాశాను, పుస్తకాలు రాశాను, ఇన్ని అనుభవం, ఎంతోమంది పిల్లల్ని సిద్ధపరిచాను. అస్సలు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను రా అనిపించింది నాకైతే. అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఉంటారు? ఇంత పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ ఉంటే ఎక్కడెక్కడ పొరపాటు జరిగిపోయిందా అని, అయ్యో ఇంతకాలం ఇదైపోయిందా అనే బాధ ఉంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఆలోచించండి పిల్లలు. కనుక ప్రభు చెప్పినటువంటి ఈ మంచి మాట ఎలాంటిది అని అంటే, అలయక మనం పని చేయాల్సినటువంటి మన పనిచేసే ప్రదేశం అండి సంఘం అంటే. మనకు జీతాన్ని ఇస్తుంది. జీవిత కాలం అంతటి పర్యంతము దేవుడు ఇవ్వబోయే జీవితం ఎక్కడ చేస్తాడంటే నువ్వు పని చేయాల్సిన చోట చేస్తున్నావా లేదా? నన్ను కూడా దేవుడు అడుగుతాడు, నీకు అప్పగించిన వారి యెడల నీ బాధ్యత ఏమవుతుంది? వాళ్ళ యొక్క ఆత్మీయ అక్కర్లేంటో చూస్తున్నావా లేదా? ఆ బిడ్డల్ని పట్టించుకుంటున్నావా లేదా? నిన్ను నమ్మి అప్పగించిన పరిస్థితుల్లో వాళ్ళ పట్ల నీ బాధ్యత ఎట్లుంది?
దేవుడు రేపు నన్ను అడుగుతాడు, భూమిలో నిలబెట్టి నన్ను అడుగుతాడు, రేపు మిమ్మల్ని అడుగుతాడు. ఆయన ఎవరిని వదిలిపెట్టాడు. ఇప్పుడు అందరూ పోగు చేయబడ్డారా, కొందరే పోగు చేయబడ్డారు? అక్కడ యేసుప్రభు రెండవ రాకడ సమయంలో ఏమని రాయబడిందండి అక్కడ? అందరూ పోగు. అందరూ, ఎవరిని మనం మినహాయింపు ఎవరికి లేదు. నో మోర్ ఎగ్జామ్షన్, మినహాయింపు లేదు, అందరూ నిలబడాల్సిందే. దేవుడు నాకు తెలియదయ్యా అంటే అస్సలు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడండి? నాకు తెలియదు. అమ్మా చెప్పండి అక్క. ఆయన తెలియపరిచిన ప్రతి ఒక్కరు గ్రంథంలో తెలియపరిచాడు, సంఘం ఇచ్చాడు, ప్రభు సహవాసం ఇచ్చాడు, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధిని ఇచ్చాడు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. చేస్తున్న పరిస్థితుల్లో కూడా నాకు తెలియదయా అని ఎలా చెప్తామండి? అందుకే మిమ్మల్ని మనం అందరినీ రెగ్యులర్గా అన్ని చోట్లకి సాధ్యమైనంత రీతిగా ఎక్కువ నేర్చుకోవాలి అని మనం ఎందుకు చెప్తున్నాం అంటే, తెలియదు అంటే కుదరదు గనక. పొరపాటు జరిగిందంటే షట్టప్ అంటాడు ఆయన, అంతే. నేనన్న మాట కాదు ఇది. పొరపాటు అయిపోయింది దేవుడా అని అంటే దేవుడు ఏమన్నా వదిలేస్తాడా అండి? ఏమని చెప్పడం తెలుసా బైబిల్లో? ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండడం మనకు తెలియాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చూడండి ఏమని రాయబడిందో. నీ దేహమునకు శిక్షకు లోపరచనంత పని నీ నోటి వలన జరుగనీయకుము, అది పొరపాటు చేత జరిగిననేని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన చాలక్క, పొరపాటు వల్ల జరిగిపోయింది అని నువ్వు చెప్పద్దు. ఎందుకంటే అట్లా చెప్తే కుదరదు. నేను అడుగుతున్నాను, ధనవంతుడు ఎన్నిసార్లు అనుకొని ఉంటాడు, అని ఉంటాడు? ఏమని ఏమనండి? పొరపాటు కోటిసార్లు చెప్పుకున్నా కుదరదు. అక్కడ ఏమున్నా ఇక్కడే పొరపాట్లు దిద్దుకోవటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం సద్వినియోగపరచుకోవాలి పిల్లలు. ఏమండి? కనుక పొరపాటున జరిగినని నువ్వు చెప్పద్దు. ఎందుకంటే చెప్పినా నీకు ప్రయోజనం ఉండదు. మనం దిద్దుకోవడానికి కదా ఈరోజు అవకాశం ఇచ్చింది మనకు. ఈ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. పొరపాటు అయిపోయిందా క్షమించేసాను అంటే టైం అయిపోయిందని అంటాడు. ఆ పరిస్థితికి మనం తెచ్చుకోకుండా ఉండాలి. ఇకపోతే మరొక మాట, చివరిగా ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. 25వ అధ్యాయము మత్తయి సువార్తలో 46వ వచనంలో వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. సో నిత్య శిక్షకు పోయేవాళ్ళు అనీతిమంతులు. నీతిమంతులని పిలువబడుతూ ఉన్న గుంపులో ఉంటూ అనీతిగా జీవించినటువంటి వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనము మన సంఘపు ఏదైతే క్రీస్తు సంఘము తరపున జరగవలసినటువంటి పనులన్నీ, కార్యాలన్నీ చేసిన తర్వాత మనకి ఇంకనూ శక్తి ఉన్నది, సమర్థత ఉన్నది, సంపద ఉన్నది, తపన ఉన్నది అన్నప్పుడు బయట వాళ్ళకి చేసుకోవాలి. ఇది కాకుండా సంఘానికి ఏ అక్కర్లు ఉన్నాయి, ఎంతమంది మనం ఆలోచన చేస్తున్నాం? సంఘంలో ఉన్నటువంటి అక్కర్లు అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదో భౌతికమైనటువంటి వాటినే కాదు. చర్చ్ బిల్డింగ్ ఉందా? ఉంది. టిక్. సౌండ్ సిస్టాలు అవన్నీ, బాక్సులు గీక్సులు అవన్నీ మొత్తం అంతా ఎక్విప్మెంట్ అంతా టిక్. ఇవి కాదు ముఖ్యం. వీటికంటే ముఖ్యంగా ఏంటంటే విశ్వాస గృహమునకు చేరిన వారి విశ్వాసము పరిపూర్ణ స్థితికి తీసుకెళ్ళాలి, సంపూర్ణత వైపు తీసుకెళ్ళాలి. నామకార్థులుగా ఉన్న సంఘస్థులు నమ్మకస్తులుగా సిద్ధపరచాలి, సమర్థులుగా తయారు చేయాలి. ఆత్మరక్షకులు ఎక్కడి నుంచి పుట్టాలండి? ఆత్మను రక్షించే వాళ్ళు ఎక్కడ పుట్టాలి? సంఘంలోనే పుట్టాలి. సంఘంలో ఆత్మరక్షకులు పుట్టాలి అంటే ఊరికే పుడతారండి?
ఏమంటే ఇప్పుడు భౌతికంగా ఒక బిడ్డ, ఒక శిశువు లోకంలోనికి జన్మించాలంటే వాళ్ళు ఆ వయసుకొచ్చినటువంటి పరిస్థితికి వచ్చేంత వరకు ఎంత కాపాడబడాలండి ఆ అబ్బాయి గాని, అమ్మాయి గాని. వాళ్ళు కాపాడబడాలి, వివాహం పేరుతో జతపరచబడాలి. వారు న్యాయమైనటువంటి రీతిగా వాళ్ళు ధర్మాలు నిర్వర్తించగలగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా పిల్లలు కలగనోళ్ళు చాలా మంది ఉన్నారు. రకరకాలైనటువంటి లోటుపాట్లతో, లోపాలకు కారణం. ఒక భౌతికమైన బిడ్డ ఈ లోకంలోనికి రావాలంటేనే ఇన్ని తతంగాలు ఉన్నప్పుడు, ఆత్మీయంగా ఒక బిడ్డ పుట్టాలి, దేవుడికి రావాలి అనంటే దానికి ఎంత కష్టపడాలి? ఆత్మరక్షకులు మన సంఘంలో నుంచి కూడా రావాలన్నటువంటి తపన ఎంతమందికి ఉంది? ఈరోజు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అంటే అర్థం ఏంటంటే, నేను ఈరోజు రక్షించబడ్డాను కొందరి మహానుభావుల, కొందరి త్యాగఫలం వల్ల నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. రేపు నా గురించి కూడా అలాగే మరొకరు చెప్పుకోవాలి. ఆ సహోదరిమణి, ఆ సహోదరుడు, వాళ్ళు ఈ సంఘం వాళ్ళు మా కోసం ప్రయాసపడ్డారు. వాళ్ళ కష్టాన్ని ఇచ్చారు, వాళ్ళ దేహాన్ని ఇచ్చారు, వాళ్ళ సమయాన్ని వెచ్చించారు, మా కోసం ప్రార్థించారు, మా కోసం ప్రయత్నించారు. అందుకే మేము ఈరోజు దేవుడికి పట్టుబట్టాం అని ఎవరైనా మన గురించి చెప్పగలరా? కాబట్టి సంఘంలో సంబంధించి ఎన్నో తెలియని సంగతులు కలిగిన వాళ్ళు కార్యక్రమాలు చేద్దాం. మనం ఎన్నో తెలియదు, కొంతమంది ఆన్లైన్కి రానులు ఉన్నారు, వాళ్ళను కూడా మనం కవర్ చేద్దాం, కార్యక్రమాలు ఏర్పాటు చేద్దాం. ఎన్ని లేవు సంఘంతో చేయాల్సినవి. మనం ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నాం చెప్పండి. అసలు మనమే సంఘానికి సక్రమంగా వస్తామో రామో గ్యారంటీ లేదు. ఈ వారం వస్తే వచ్చే వారం చెప్పలేము కదా. మన కుటుంబ సభ్యులందరూ కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం. ఇందులో నా కారణం ఏమైనా ఉందా అనేది ఆలోచన చేయాలి. దేవుడి సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషం ఉందని మంచిగా పాటలు పాడతామండి, మంచిది. కానీ ఆ సంతోషానికి ఎంతమందిని అర్హులను చేస్తున్నాం మనం? ఆలోచన చేయండి. ఇదే సంఘం కొరకు చెయ్యవలసినటువంటి పని. అది చెయ్యకపోతే మనము కూడా ఎక్కడికి వెళ్తామనంటే నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతాం. అగ్ని ఆరది, పురుగు చావని దుస్థితిలోని మనం వెళ్ళిపోతాం. ఆ పరిస్థితి వద్దు. మేలైనది ఇది. అది సంఘములో చేయవలసినటువంటి కార్యాలు ఎన్నైతే ఉన్నాయో అది మన సొంత దేహానికి మేలుకరంగా చేసుకున్నట్లే ఆఖరిగా మనం అందరం కూడా పరలోకానికి వెళ్ళిపోయి సంతోషంగా ఉండటానికి చేస్తున్నటువంటి కార్యం. కాబట్టి సంఘం మీద మనం దృష్టి సారిద్దాం. మనకు దేవుడిచ్చిన తలాంతులు, సంపాదన, సమయం, మనకిచ్చినటువంటి శక్తి ఖర్చు చేద్దాం. దానివల్ల పోయేదేవి లేదు, నరక శిక్ష తప్ప. ఇదండి కుడివైపున ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి, ఎడం వైపున ఉన్న వారి యొక్క పరిస్థితి. ఏ గుంపులోకి చేరాలో, ఎలా చేరాలో దేవుడైతే చెప్పేశాడు. ఇక మిగిలింది మనం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని యెడల ఒకరు ప్రార్థన చేయండి, మనం క్లోజ్ చేసుకుందాం.